wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. ఎంతో తెలివిగా నటించావు. ఓదార్చి లాలించి నా ప్రేమ వివరాలు అడిగావు. నువ్వు నా ప్రియుడు అడ్రస్ కనుక్కుని వెతికి వెతికి దాన్ని పట్టుకుని ఘోరంగా హత్య చేసావు కదా. పిచ్చికెళ్ళ, నువ్వెందుకింత బాధపడుతున్నావు? ఇక్కడ ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చున్నావు? నాకు ఇప్పుడు అర్థమైంది. క్షణంలో నీ అనుమానం తీరుస్తానండు. చూడు, బావా, ఎంత పిచ్చి పని చేసావు బావా. నేనెప్పుడూ ప్రేమించలేదు. ఆ భావంతో ఎన్నడూ ఊహించలేదు బావా. నీతో కలిసి తిరిగి చదివి పెరిగిన నాకు నువ్వు అన్నయ్య లాంటి వాడివి, స్నేహితుడు లాంటి వాడివి. నేను మరొకరికి మనసు ఇచ్చాను, మరొకరి మనిషినయ్యాను. అతనికి నా సర్వస్వాన్ని అర్పించాను బావా. నాకిప్పుడు 3 నెలలు నిండాయి. నేను మనసిచ్చిన మనిషి ఎక్కడుంటాడు? నా గుండెల్లో, నా ఊహల్లో, నా ఆలోచనలో. నేను అడిగేది అతని వివరాలు. ఎవరతను? అసలు ఏం జరిగింది? చెప్తాను బాబా, అన్ని వివరంగా చెప్తాను. నువ్వు ఊరికెళ్ళిన మరుసటి రోజు నేను కాలేజీ నుండి తిరిగి వస్తున్నాను. ఫెంటాస్టిక్. మీ పాట, మీ సంగీతం వింటుంటే వెన్నెల్లి తిరుగుతున్నంత హాయిగా ఉంది. థ్యాంక్ యూ. బై టు బై, మీ పేరు? వసంత. వసంత, గుడ్ నేమ్. మీకు అభ్యంతరం లేకపోతే రోజు వచ్చి నా పాట వినొచ్చు. నా జీవితంలో వసంతంలా ప్రారంభమైన మా పరిచయాన్ని సంగీతం స్నేహంగా మారుస్తే వయసు ప్రేమగా ముద్ర వేసింది. తర్వాత ఎన్నో రోజులు కలిసే తిరిగాం. మొన్న మధ్య హైదరాబాద్కి వెళ్తున్నానని, త్వరలో వస్తారని వెళ్ళాడు. ఆ తర్వాత అతని నుండి ఏ ఉత్తరం రాలేదు. ఇక వస్తాడో రాడో కూడా తెలీదు. నా దగ్గర అతని ఫోటో కూడా ఉంది. అతను ఏం చేస్తుంటాడు? ఏ ఊళ్ళో ఉంటాడు? అతని ఊరు ఎందుకు వచ్చాడు? అవన్నీ నాకేమీ తెలియవు బావా. హైదరాబాద్ లో ఉన్న రిచ్ హోటల్ తన ఫ్రెండ్దని, అక్కడ సుధాకర్ని అడిగితే తన్ని తేలిగ్గా కలుసుకోవచ్చని చెప్పాడు. అతని వివరాలు ఒక్కసారిగా చెప్పి నన్ను ఆనంద సముద్రంలో ముంచేస్తానన్నాడు. అంతకు మించి అతని వివరాలు ఏవి అడగద్దని చెప్పాడు బావా. వసంత, నేను జీవితంలో ప్రేమించిన వ్యక్తి నాకు దక్కలేదు. కానీ నువ్వు ప్రేమించిన వ్యక్తి నీకు దక్కేలా, నీ ప్రేమ ఫలించేలా చేస్తాను. ఆ సుధాకర్ ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. మిస్టర్ సుధాకర్, ఈ ఫోటో మీదేనా? ఎవరు నువ్వు? ఏం కావాలి? ఈ ఫోటో మీదేనా? నీకు బదులు చెప్పాల్సిన అవసరం మా వాడికి లేదు. నువ్వు వెళ్ళరా సుధా, వీడి సంగతి నేను చూసుకుంటాను. చెప్పండి. అవును అదే. అయితే ఇప్పుడు ఏమంటావు? ఇంకేమంటాడు? దానికి కడుపు వచ్చిందంటాడు, అందుకు కారణం నువ్వే అంటాడు. ఇంకా వింటే ఆ దారిని పోయేదానికి తాళి కట్టమంటాడు. దయచేసి మీరేం కల్పించుకోకండి. నా క్లబ్కి వచ్చి నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ మధ్యలో నువ్వడరా నన్ను అడుగుతావా? సుధాకర్ గారు, వసంత అందరిలాంటిది కాదండి. మిమ్మల్ని నమ్ముకుంది. మీరు పెళ్లి చేసుకుంటారనే కాచుకుంది. ఇప్పుడు వసంతకి 3వ నెల. దయచేసి మీరు వసంతని కాదనకండి. నీకు వసంతకు ఏ సంబంధం? వసంత నాకు మరదనండి. ఆ అమ్మాయిపై నీకంత ప్రేమ కరిగిపోతుంటే ఆ తాడు ముక్కేదో నువ్వే కట్టి పెర్మనెంట్ గా సెటిల్ చేసుకోవచ్చుగా. మిస్టర్ శేఖర్, ఇప్పటికే చాలా మర్యాద ఇచ్చాను. పార్కు సంగతి మర్చిపోయామనుకుంటాను.
మళ్ళీ ఆ స్థితి తీసుకురా. మిస్టర్ అర్జున్, నేను వసంతం ప్రేమించాను, ఇష్టపడ్డాను, అది నిజమే. తనకి ఇష్టమైతే రఘుదేవపురంలో ఓ ఇల్లు కొని వసంతను అక్కడే ఉంచుకుంటాడు. కానీ పెళ్లి మాత్రం చేసుకోడు. ఇష్టం లేకపోతే డబ్బు ఇస్తాడు, కడుపు తీయించుకోమను. అంతేకాని మా వాడికి అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదనుకోమను. ఓర్పు తెచ్చుకుని బతి మాలుతున్నాను. వసంతం మీరు అనుకుంటున్నట్టు ఉంపుడు గట్టిగా ఉండలేదు, మీరు కోరినట్టు కడుపు తీయించుకుని బతకలేదు. వసంతని మీరు ప్రేమించిన మాట నిజమైతే పెళ్ళడానికి అడ్డం ఏమిటో చెప్పండి. నా శాయశక్తిలో అడ్డు తొలగించడానికి ప్రయత్నిస్తాను. ఏమిటి అడ్డమైన వాడు వాగుతున్నావు? అడ్డమైన వాగుడు కాదు, సాక్ష్యాధారాలతో సహా ప్రార్థిస్తున్నాను. మా వసంతకు అన్యాయం చేయకండి. మట్టి మొగ్గలాంటి దాని మనసును విరి చేయకండి. మిమ్మల్ని నమ్ముకుని దాని సర్వస్వాన్ని అర్పించుకుంది. దాని బతుకు బుగ్గిపాలు చేయకండి. సార్, మీరేం కోరినా తీసుకొస్తాను, నా ప్రాణమైనా ఇస్తాను. కానీ కానీ నా వసంతకు అన్యాయం చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. రాయ్, నీ నక్క చిత్రం మాతో కాదు, ఆ పిల్ల కోసం అంతగా బ్రతమాలుతున్నా అంటే నీకు దానికి ఏదో సంబంధం ఉండి తీరాలి. అసలు అది మా వారితో కులికిందంటే అంతకు ముందు ఎంత చదివిస్తుందో. శేఖర్! అవుట్. ఆగు, నేనే మీ ఊరు వస్తా. పెళ్లి కొద్దిగా టైం కావాలని అంతా నేనే అడుగుతాను. పద. ఏమిటి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వసంతం తీసుకొస్తాను. ఈ విషయం మా అమ్మా నాన్నలకి పెళ్ళయ్యేంత వరకు తెలియకుండా ఉండడం మంచిది. మీరు ఇక్కడే ఉంటారని నమ్మకం లేకపోతే మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. అయితే ఉండండి. మీకు అభ్యంతరం లేకపోతే నా నమ్మకం కోసం ఈ తాడుతూ మిమ్మల్ని కట్టేస్తాను. వసంత, బావా, ఆయన వచ్చారా? వచ్చారు. అతనికి నేను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనట. పెళ్లికి కొద్ది రోజులు టైం కావాలని నేను అడగాలంటే తీసుకొచ్చాను. ఇక్కడికి తీసుకొస్తే అమ్మా నాన్నకి తెలుస్తుందని దర్గా కొండల వద్ద పాడుబడ్డ గుడి దగ్గర ఉంచాను. రాపోదాం. యాండి 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 మిమ్మల్ని. సుధాకర్! యాండి సుధాకర్! సుధాకర్! యాండి యాండి సుధాకర్! సుధాకర్! ఎంత కక్ష బావా నీకు! ఎంత దారుణానికి దిగజారో! నిన్ను ప్రేమించలేదనే కసితో, నీకు దక్కలేదనే ద్వేషంతో ఎంతో తెలివిగా నటించావు. ఓదార్చి లాలించి నా ప్రేమ వివరాలు అడిగావు. నువ్వు నా ప్రియుడు అడ్రస్ కనుక్కుని వెతికి వెతికి దాన్ని పట్టుకుని ఘోరంగా హత్య చేశావు కదా. వసంత, ఏమిటో మాటలు? ఎందుకు అలా గొంతు చించుకుంటావు? ఇంకా ఎందుకు నటిస్తావు? నన్ను మోసం చేయలేవు. ఆ హత్య నువ్వే చేసావు. సుధాకర్ నువ్వే చంపావు. ఆ అవసరం నీకే ఉంది. అతన్ని చంపి నీ దారికి అడ్డు తొలగించాలని, నన్ను పొందాలని గొప్ప పథకం వేశావు. పొరపాటు పడుతున్నావు. పొరపాటే బావా. నీలాంటి కసాయి వాడికి నా ప్రేమగా చెప్పడం నా పొరపాటు. నీకేం ద్రోహం చేశానని నా కళ్ళని ఇలా కూనీ చేశావు. నా భవిష్యత్తుని ఇలా సమాధి చేశావు. వసంత, నేను ప్రేమించిన మాట వాస్తవం. నిన్ను పొందలేకపోయానని బాధపడ్డము నిజమే. నాకు దక్కన నువ్వు సుధాకర్కి దక్కావని అతని అదృష్టానికి ఆనందించాను.
కానీ అతను చూసి ఈర్ష్యపడలేదు. నేను పొందని ప్రేమ నువ్వైనా పొందాలని ఎంతో ఉన్నతంగా ఊహించి మీ ఇద్దరిని కలపాలని ఎంతో ప్రయత్నించి అతను ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చాను. అప్పటికి అతను చావలేదు, కానీ మనం తిరిగి వచ్చేసరికి చచ్చిపోయాడంటావు. ఈ మాటలు నన్ను నమ్మమంటావా? వసంత ఏంటి ఆవేశం? పోలీసు వస్తున్నారు, నువ్వు పద. నేను రాను. నువ్వే హంతకుడు కాకపోతే పోలీసు నుండి ఎందుకు పారిపోవాలనుకుంటున్నావు? ఆ భయం దేనికి? నేను నిర్దోషం నిరూపించే వరకు పోలీసులు దొరకకూడదు. నువ్వు ఇంటికి పద.